ఏం లేదన్నా ఎన్హెచ్ఎం స్టాఫ్ అందరము గత 3 నెలల నుంచి పస్తులు ఉండి పని చేస్తున్నామన్నా, కానీ వాళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ధర్నా కోసము అడగడానికి వస్తే కమిషనర్ మేడం లేదు అంటున్నారు. లేకపోతే వాళ్ళందరినీ లోపలికి పంపాలి, లేకపోతే వాళ్ళని వచ్చి మా మెమరీ తీసుకుని మా బాధ వినాలని మేము కోరుతున్నాం అన్న. అంతే. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? అంటే మాకు 3 నెలల నుంచి జీతాలు లేవన్నా, 3 నెలల నుంచి జీతాలు లేవు. గత కొన్ని రోజుల నుంచి మా వాళ్ళు మెమరీ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం అన్ని క్యాడర్ వాళ్ళు వచ్చామన్నా మేడం కలవడానికి వచ్చాము. జీతాలేనా ఇంకేమన్నా? జీతాలు, పీఓ బిల్స్, పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయన్నా. చాలా 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మీ డైరెక్టర్ వాళ్ళు కలవట్లేదు. వాళ్ళు రమ్మంటే మేము అందరం పోతామంటే వాళ్ళు రాణిస్తలేరు, మేము పోదామంటే వీళ్ళు పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. ఇది పరిస్థితి అన్న. ఖచ్చితంగా సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాం, దాని తర్వాత కార్యాచరణ ప్రకటించుకుంటాం. నిన్న ఏమన్నారు అధికారులు? ఇచ్చినామని నిన్న ఇస్తే జీతాలు పడితే 2 రోజులు 3 రోజులు పడతాయి అంటున్నాను, కానీ ఇప్పటికీ 3 నెలలు అయితే జీతాలు పడతలేవు. అది పెరిగింది. ఏమన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం? మేము వెంటనే జీతాలు చెల్లించాలి, ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీలను రెగ్యులర్ చేయాలి, ఎన్హెచ్ఎం స్టాఫ్ అందరూ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. అన్న చెప్తారా? మేము చెప్పేది ఒకటేనండి. మేము గత 20 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లలో 5 సంవత్సరాలు చేసేసరికి రెగ్యులరైజ్ చేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ మట్టుకు రెగ్యులరైజేషన్ చేస్తలేరు. అది కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ తోటి సమానం పని చేస్తాను, కానీ వాళ్ళ దాంట్లో 10 పావుల వంతు శాలరీ. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఒకటి ఇవ్వాలి, ఇంకొకటి రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ ఒకటి చేయాలి. మళ్ళీ మాకు ఒకటి స్టేట్ బోర్డు కమిటీ ఎగ్జామ్ పెట్టింది, దాన్ని కూడా విడుదల చేయలేదు. దాన్ని కాలయాపన చేస్తుండ్రు. ఏంటిది కాలయాపన చేస్తాను? వాళ్ళ తర్వాత మీ అని మా దాంట్లో మాకే అది చేస్తాను. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది మేము ఏఎన్ఎం ఎగ్జామ్ రాసి 2 సంవత్సరాలు అవుతుంది. మేము 17,000 మంది ఉన్నాము. 17,000 అన్ని డిపార్ట్మెంట్స్ 78 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి క్యాడర్స్. దాంట్లో ఇప్పుడు అందరికి టోటల్ ఎన్హెచ్ఎం స్టాఫ్ మొత్తం ఆపిండ్రు. 3 నెలల నుంచి శాలరీస్ లేవు. మేము ఎట్లా బ్రతకాలి? మా పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టాలి? ఈఎంఐలు ఎట్లా కట్టాలి? వాళ్ళైతే జీతాలు తీసుకుంటుండ్రు. మరి మాకు జీతాల సంగతి సరిపోను లేదు సమాన వేత లేదు. మాకు ఇచ్చేది వ్యక్తి చాకిరి. పొద్దున లేచిన కాడ నుంచి మొదలు పెడితే నైట్ ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ కావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవును, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాం. మాకేం లేదు. మేము 20 సమాన వేతనము రెగ్యులరైజేషన్ ఎగ్జామ్ పెట్టినవి వెంటనే మాకు రిలీజ్ చేయాలి. 1వ తారీఖు వరకే వేతనాలు రావాలి. మేము వరంగల్ నుంచి వచ్చామండి. సమాన పనికి సమాన వేతనం మాకు కావాలండి. బెట్టి చాకరీ చేసే ఓపిక మాలో నశించింది. 3 నెలల నుంచి జీతాలు లేకుంటే పస్తులుండి జాబ్ ఎట్లా చేస్తారండి చెప్పండి? ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా కూడా కడుపు నిండే రోజులు ఇవి. మేమే ఉద్యోగం మానేస్తే చిన్నపిల్లలు, బాలంతలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరి పరిస్థితి ఏంటిది? మేము ఇన్ని రోజులు చేసిన ఉద్యోగం మీద మేము నమ్మకం. మేజర్ హెల్త్ డిపార్ట్మెంట్ కి జీతాలు ఇవ్వకపోవడం, మీకు కనీస వేతనం ఇవ్వకపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ కాదండి, ఓన్లీ ఎన్యూహెచ్ఎం వాళ్ళకే ఇవ్వడం లేదు. స్కేల్ పోస్ట్ వాళ్ళందరికీ రెగ్యులర్ గా పడుతున్నాయి. వాళ్ళు చేసేది అదే పని, మేం చేసేది అదే పని. మాకు క్రమబద్ధీకరించాలి. మమ్మల్ని అందరినీ పెట్టి చాకరీ మానేయాలి, రెగ్యులర్ గా జీతాలు వేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చాలా సార్లు వచ్చినామండి, చాలా పోరాటాలు చేస్తున్నాం. కోవిడ్ టైంలో మాకు 25,000 జీతంతో మేము ఎంత మంది వేల మంది ప్రాణాలు కాపాడినామండి. ఆ విషయం అంతా మర్చిపోయినాం. మా కుటుంబ సభ్యులను కూడా మేము కోల్పోయినాం. అయినా మా ఉద్యోగం మీద భద్రతతో మేము చేస్తున్నాం. ఏ భద్రత లేకున్నా కూడా మా ఉద్యోగస్తులు కూడా కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులను వదులుకొని ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టట్లేదు. అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కలిసినాం సార్, కలిసినాం, చూస్తాము చేస్తాము అన్నట్టే మాట్లాడుతున్నారు. పదవులు మారుతున్నారు కానీ గవర్నమెంట్ మారుతున్నారు, మా బతుకులు మారట్లేదు. అంతే కాకుండా మా దాంట్లో రిటైర్మెంట్ అయినా కానీ ఒక 5 LP కూడా గవర్నమెంట్ నుంచి మాకు లేదు. మా దాంట్లో ఎంతో మంది ఏజ్ బారై ఏంటిది వాళ్ళు ఏమంటారు రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళకి ఒక 5 LP లేదు. చాలా మంది ఈ కాంట్రాక్టర్లనే రిటైర్మెంట్ అవుతుండ్రు. మాకు ఏమో చూసుకొని మేము చేయాలి వర్క్. ఏ రోజు ఒక్కసారి ఆన్లైన్ ఆపితే స్టేట్ మొత్తం పడిపోతుంది, కానీ మేము ఆపట్లేదు. ఇది
ఇది మా సమస్య. ఏం చెప్తారు? ఏంది అసలు ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నారు? 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాము. మినిస్టర్ గారు ఉన్నారు, మరి సీఎం గారు ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే విధంగా 4 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు రాకుండా ఉన్నాయా? ప్రతి ఒక్కటి మేము కష్టపడి పనిచేసే మాకందరికేమో జీతాలు లేక మేము రోడ్డు పడుతున్నాము. వాళ్ళకి బస్సు నుంచి కనీసం కారు, ఇంటి నుంచి ప్రతి దానికి కూడా ఫ్రీ ఉంటుంది. మరి వాళ్ళందరికీ జీతాలు 4 నెలల నుంచి జీతాలు, 3 నెలల జీతాలు 4 లక్షలు 3 లక్షల జీతాలు తీసుకుంటారు. మరి మా వాళ్ళు చిన్న చిన్న జీతాలు అంటే 10,000 15,000 జీతం తీసుకునే వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కి కారడము. మరి ప్రభుత్వం వారు ఆలోచించాలి. ఇంత దుశ్చర్య తీసుకొని మా జీతాలందరినీ ఆపేయడం చాలా బాధాకరం. కలిసిరా ఎప్పుడన్నా హెల్త్ మినిస్టర్ చాలా సార్లు కలవడం జరిగింది. మాకు మెయిన్ గా వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్ సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుందండి. 60% వాళ్ళది, 40% వీళ్ళది ఉంటుంది. సో రెండు కలిపి మాకు జీతాలు ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంటుంది. కానీ గత 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. సో ఎందుకు జాప్యం అవుతుందని చెప్పంగా మా కొత్తగా ఆధార్ కార్డులతో లింకప్ అవుతున్నారు. 2.5 నెలల నుంచి ఆధార్ కార్డులతో లింకప్ చేస్తూనే ఉన్నారా? ఇన్ని నెలల నుంచి అవసరం ఉంటే స్టాఫ్ ఉంటే ఒక ఐటీ కంపెనీ నుంచి తీసుకొని ఆ డేటా ఏదైతే ఉందో అది ఎంత తొందరగా అంత వీలైతే చేయగలరు. ప్రభుత్వం ఏదంటే అది చేయగలుగుతుంది. కానీ మా జీతాలను ఆపేసి ఇప్పుడు మరి ఒక్కొక్క ఏఎన్ఎం కానీ, ఒక్కొక్క ఆశా వర్కర్ కానీ, ఎంతో మంది ఒక ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఒక ఫార్మసిస్ట్ కానీ ఎంత సేవ చేస్తున్నారో, డెలివరీలు చేస్తున్నారు. రాత్రి వాళ్ళు 24 hours/7 వాళ్ళ యొక్క వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్స్ కూడా డెలివరీలకి అందుబాటులో ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఒక హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో లేదని చెప్పేసి ఉంటారు. మరి వైద్యులు అందుబాటులో ప్రతిరోజు ఉంటూనే ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా జీతాలు కూడా లేవు. మరి వాళ్ళు చిన్న పనికి కూడా సంబంధించి పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు? ఈ పోలీసులు కూడా మిమ్మల్ని పోనిచ్చే పరిస్థితుల్లో లేరు. పోనివ్వట్లేదు. ఎందుకంటే మేము పోలీసులను కూడా ప్రశ్నిస్తున్నామండి. వాళ్ళు కూడా ఉద్యోగులే. మరి మా బాధను అర్థం చేసుకోవాలి. వాళ్ళు మమ్మల్ని పంపించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా పోలీసులకు కూడా అడుగుతున్నాను. వాళ్ళకు కూడా 2 నెలలు 3 నెలలు జీతాలు రాకుండా వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి అండి? వాళ్ళకు కూడా పిల్లలు అందరూ ఉంటారు కదా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి కదా. తెలంగాణకి అత్యంత ముఖ్యమైన పండుగ దసరా పండుగ, దీపావళి. మరి మా ఏఎన్ఎం కానీ మా మహిళా వాళ్ళందరూ కూడా దసరా పండుగ, దీపావళి పండుగ, కార్తీక పౌర్ణమి కూడా జరుపుకోలేదు. ఎంతో బాధపడుతున్నారు. బతుకమ్మ పండుగని ఎంత వైభవంగా జరుపుకోవాలి. మరి వాళ్ళకి జీతాలు రాకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారు ఒక్కసారి మహిళా మూర్తులు అడిగి తెలుసుకోండి. ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారో. దసరా దీపావళిని ఎట్లా జరుపుకుంటారో మీరే చెప్పండి అమ్మా. జై